ఆయన హాయ్ బ్రదర్. నా సంధ్య థియేటర్ దగ్గర ఒక లేడీ చనిపోవడము ఆ తొక్కేసేలాట్లో ఇలాంటి దారుణం జరిగింది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంధ్య థియేటర్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం కట్టింది. అది దానికి అంటే ఇప్పుడు సమాజం పెరుగుతున్న కొద్ది రోడ్లు పెరుగుతున్నాయి, భవనాలు పెరుగుతున్నాయి, దాంట్లో పబ్లిక్ ఎంతమంది వస్తారనే విషయం యజమాన్యానికి తెలుసు. ఆ యజమాన్యానికి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు సీట్లు పెంచకపోవడం, వచ్చేటువంటి 2 ways ఒక వన్ వే క్లోజ్ చేసి 1 way నుంచి తీసుకుపోవడము, అక్కడ యజమాన్యం సెక్యూరిటీ అనే వాళ్ళు కట్టెలతో కొట్టడము, ఆ తొక్కి స్లాట్ లో జరిగినటువంటి సంఘటన ఇది. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది సంధ్య థియేటర్స్ యాజమాన్యం. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక గొప్ప పొరపాటు ఏంటంటే, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక గొప్ప పొరపాటు ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్. అంటే ఇది ఒక యూత్ కి వీళ్ళు కొత్తగా నేర్పిస్తున్నటువంటి ఒక సిద్ధాంతం. ఈ ఎర్రచందనం దొంగతనం చేస్తే ఇన్ని కోట్లు సంపాదించవచ్చా, ఇట్లా చేయొచ్చా? ఇదేనా ఫిలిం ఇండస్ట్రీ? మేము ఏదో సమాజాన్ని బాగు చేస్తున్నాం అంటే మీరు చేస్తున్నటువంటి ఏంటి? ఓహో, నేను నల్లమల్ల అడవులకు పోయి ఒక ఎర్రచందనం దొంగతనం చేసి ఇది అమ్ముకుంటే ఇన్ని కోట్లు వస్తాయా అని ఒక సందేశాన్ని ఇచ్చారు సుకుమార్ గారు. ఇప్పుడు మేబీ ఇప్పుడు ఏది ఏమున్నా కూడా ఇప్పుడు మెయిన్గా పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి సంధ్య థియేటర్ యాజమాన్యం. అమ్మాయి చనిపోయిన అమ్మాయి ప్రాణాలు అయితే పోయినాయి. ఉన్నటువంటి బాబుకైనా తక్షణమే వైద్యం పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందించేలాగా వాళ్ళు సాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ జాతీయ ఉత్తమ నటుడు అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి అవార్డు వచ్చిన తర్వాత వారి తీర్మానం అనగానే వందల మంది లక్షల మంది ఇట్లా థియేటర్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి కూడా పూర్తి బాధ్యత నిర్మాత గారు కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, అండ్ డైరెక్టర్ గారు కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఆ థియేటర్ లో ఆ పోలీస్ సెక్యూరిటీ ఉన్నా గానీ అల్లు అర్జున్ గారు అదే టైంకి రావడం అందువల్లే ఇట్లా జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదైతే వాస్తవం. ఎందుకంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే పబ్లిక్ చాలా మంది వస్తారు. అంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఇది మేబీ జరిగింది దానికోసమే. ఎందుకంటే సెలబ్రిటీ అని చెప్పేసి పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది. అది జరిగింది కూడా థియేటర్ లో జరిగింది కాబట్టి థియేటర్ యజమాని పూర్తి బాధ్యత వహించాలి. అంటే ఆ టైంకి పిల్లల్ని తీసుకొని మూవీకి రావడం వల్ల అసలు మీరేమనుకుంటున్నారు? ఒక ఫ్యామిలీతో ఒక అల్లు అర్జున్ గారు అంటే మాకు అభిమానం ఉంది, అందుకోసం మేము వచ్చాము. కానీ ఆ రోజు అల్లు అర్జున్ వస్తున్నారు, వాళ్ళకి ఫ్యామిలీకి తెలియదు కదా. దానికి అల్లు అర్జున్ గారి బాధ్యత కాదు. కాకుండా అంటే ఆయన ఒక కొంచెం చిత్తశుద్ధితోని మంచి మనసుతోని ఆ కుటుంబానికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎలాంటి సహాయం అందితే బాగుంటుంది అనుకుంటారు మూవీ టీం నుంచి? ఎలాంటి సాయం అంటే అబ్బాయికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఆ అమ్మాయి ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణ నష్టం కింద ఆ కుటుంబానికి కొంచెం ఆర్థికంగా వాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఏమైందండి సుదర్శన్ దగ్గర? అల్లు అర్జున్ సినిమాకి వచ్చిండు, చూసే వరకు పబ్లిక్ అంతా ఎగబడే వరకు ఆ తొక్కిసలాటలలో ఆమె చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా మొత్తం కింద పడడం వల్ల దానికి ఆ పిల్లాడు కూడా తొక్కిసలాల బాగా దెబ్బలు తాకినాడు. బైక్ సీరియస్ గా ఉందంటున్నారు. సీరియస్ గా ఉందంట. నలుగురు సంతోషంగా సినిమా చూడటానికి వచ్చి ఈ విధంగా ఉంది. దీనికి అసలు ఎవరు బాధ్యులు అనుకుంటున్నారు? ఎవరైంది పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. ఒక యాక్టర్ వచ్చిండన్న వరకు ఎగబడిపోతే ఇలాంటివి అయితే సిచ్యువేషన్. అంతగానే ఏమైతే పబ్లిక్ ముఖ్యంగా చూసుకోవాలంటే పబ్లిక్ చూసుకోవాలి కదా. మరి క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం తీసుకోలేదా? వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న వరకు, రద్దీని జరిపే వరకు, వాళ్ళు మీద పడే వరకు కింద తొక్కిసలాట కింద పడవడం వల్ల అయింది అది. ఇంకా అంటే అంత అవసరం అంటారా ఆ టైంకి ప్రీమియర్ కి ఫ్యామిలీని కలుసుకొని రావడము? లేదా అసలు అల్లు అర్జున్ గారు ఆ టైంకి రావడం అల్లు అర్జున్ గారు తప్పంటారా, యాజమాన్యం తప్పంటారా? యాజమాన్యంది కాదు, ఆ పబ్లిక్ ది తప్పు. ఎగబడిపోవడం వల్ల అభిమానం ఉంది కాబట్టి పోయారు. పబ్లిక్ ని లాఠీ చార్జ్ చేయడం వల్ల అయింది అది. అంతే. మీరేమనుకున్నారు మరి ఇన్సిడెంట్ పైన? వాళ్ళకి సహాయం ఎవరు ఎంత సహాయం ఇస్తా అంటుండు కదా అల్లు అర్జున్, ₹1,00,00,000 అర్జున్ గారు సహాయం చేస్తా అంటుండు. చూద్దాం, చేయకపోతే అప్పుడు ఉన్నది కదా మానవ హక్కులు, అవి వాళ్ళని చూసుకుంటారు. ముందు ఇలాంటివి జరగకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చూడాలన్నా, మనం కూడా వస్తారు కదా అని సినీ యాక్టర్ వచ్చేవరకు ఆయన దగ్గర పోతామా? దూరం నుంచి టీవీలో చూసినా ఒకటే, బయట నుంచి చూసినా ఒకటే. మొన్న మోడీ పోయిండి, ఇట్లా మనం చూడలేదా? గట్లనే అనుకోవాలి. కొంతసేపు దూరం నుండి చూడాలి, దగ్గర పోయి సెకండ్ అయితే ఇవ్వలేము కదా. అయితే ముఖ్యంగా ఈ క్రౌడ్ తప్పే, ఫ్యాన్స్ తప్పే, వాళ్ళు కరెక్ట్ గా లేరు అని అంటారు. ఫ్యాన్స్ తప్పే, మరి వచ్చిన వాళ్ళని చూసుకొని చూడాలి అంతే. వాళ్ళని ఫ్యాన్స్ తప్ప అంటే
ఆ తొక్కిసలాట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల గందరగోళం అయిపోయింది. ఆ కాపాడే పరిస్థితి ఎవరన్నా కాపాడినా వాళ్ళు కింద పడిపోయే పరిస్థితి కింద పడతారు, వాళ్ళు కూడా కింద పడతారు కదా అంత మంది ఉన్నప్పుడు. అదే మన జాగ్రత్తలు మనం ఉండాలి అంతే. ఇప్పుడు అతను ఇస్తా అంటుండు కదా, ఈయనంటే ఏదైనా చేయనీకుంటది పబ్లిక్. అతను ఇస్తా అంటుండు, ఆ పిల్లల్ని కూడా ఆదుకుంటా అంటుండు. ₹1,00,00,000 అంటే మామూలా? ఆమె బతుకున్నంత రోజులలో కూడా సంపాదించలేదు. అది నిజమే, కానీ ఆమె ₹1,00,00,000 ఇచ్చి ఆమెను బతికించలేం కదా, మళ్ళీ ఆమె ప్రాణాన్ని తీసుకురాలేం కదా. అరే ఆల్రెడీ మొగనికి లివర్ ఇచ్చింది, ఇంకేమున్నది అందులో? మొగడు బాగా లేకుంటే ఆమె అయితే ఇచ్చింది కదా ఒక పాటు. ఆయన వల్ల ఇంకా ఆమె కిస్మత్ అనుకో పిల్లల్ని, కానీ ఆమె పోయింది వల్ల కొంచెం బాధాకరం అంతే. ఒక బాబు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్ల ఎదిగే కొద్దీ తల్లి అవసరం చాలా ఉంటుంది. అవసరమే మరి, ఎవరు మనం మన కర్మల రాసి ఉన్నది ఫలితం అంతే. కానీ వాళ్ళని చూడాలి మనం. ఆయన చూస్తా అంటుండు కదా, చూసినా ఒకవేళ చూడకపోతే అప్పుడు మానవ హక్కుల కమిషనర్ ఉంది, పబ్లిక్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, మీరు మీడియేటర్ రిపోర్టర్లు ఉన్నారు, ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తారు. సో అల్లు అర్జున్ గారు ఆదుకుంటా అని చెప్పడం పైన అసలు మీరేమనుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు? మంచిదే కదా, ఆయన ఇస్తా అని ఒక అభిమానంతో చెప్పిండు, ఆదుకుంటా అంటుండు కదా. నా సంధ్య థియేటర్ దగ్గర ఇట్లా జరిగింది కదా, ఏమనుకుంటున్నారు దాని గురించి? నేనేమనుకుంటలేను, అట్లా పిల్లలు పోవద్దు కదా, పిల్లల్ని తీసుకెళ్ళదు కదా వాళ్ళ తల్లిదండ్రులు. 1 month కాగానే ఓటీటీలు వస్తాయి కదా సినిమాలు, వస్తారా? మరి ఎందుకు వాళ్ళపై క్రౌడ్లో? ఇప్పుడు ఆ పిల్లగాడు లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఆ అబ్బాయికి కంపల్షన్ ఇస్తున్నా అల్లు అర్జున్ గారు. ఆదుకుంటా అన్నారు, మూవీ టీం నుంచి ఆదుకుంటా అని చెప్పారు. ఆదుకుంటా అంటే మూవీ టీమ్ అండి, అష్యూర్ ఇచ్చిండే ఏమన్నా? మరి దాన్ని ఎట్లా మన అయితే అసలు దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యంగా అల్లు అర్జున్ గారు రావడమా, లేకపోతే వీళ్ళు వెళ్ళడమా, అక్కడ యాజమాన్యం ఎంత తప్పు? అల్లు అర్జున్ గారు వస్తున్నారు చెప్పి యజమానికి తెలుసుగా, మళ్ళీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? పోలీస్ క్రౌడ్ ఉన్నా గానీ వాళ్ళు ఆపలేకపోయారు. ఆమె దురదృష్టం కదా, ఏం చేస్తాం కదా. ఇంకా ఎక్కువ ఏమైనా భద్రతా అవకాశాలు ఎక్కువ తీసుకుని ఉంటే బాగుంటుంది. నాకు తెలియదు, నేను సినిమాలు చూడా. చెప్పండి అన్న. లేదు, అల్లు అర్జున్ వస్తున్నారని తెలుసు, వీళ్ళకి అందరికి తెలుసు, మేనేజర్ కి తెలుసు, అందరికి తెలుసు. కొంచెం బందోబస్తు ఎక్కువ పెట్టాలా, క్రౌడ్ కి చూసుకోవాలా. వాళ్ళు ఆయన వస్తున్నప్పుడు తెలిసినప్పుడు ఆయన భద్రత ఎక్కువ తీసుకోవాలా. హీరో అంటే వాళ్ళు సినిమా ప్రమోట్ చేసుకోవడానికి కంపల్సరీ వస్తారు. పెద్ద హీరో వస్తున్నారని తెలుసు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, చేయాలా, బందోబస్తు ఎక్కువ చేసుకోవాలా. దీనికి బాధ్యత ఎవరు? సో చనిపోయింది, స్పాట్ డెడ్. బాధ్యత ఎవరు చెప్పండి, బాధ్యత ఎవరు దీనికి? అల్లు అర్జున్ గారు ఆదుకుంటాను చెప్పారు, వాళ్ళు మూవీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మంచిదే కదా, ప్రాణం అయితే రాదు కదా తిరిగి. కొంచెం బాధ్యత ఎక్కువ తీసుకోవాలి వీళ్ళంతే, ఏం లేదు. పెద్ద హీరో వస్తుండు, కంపల్సరీ వస్తాడని తెలుసు. అబ్బాయికి మంచిగా అయిపోయినాక అబ్బాయి సినిమాకి వెళ్ళడం ఆ టైం కి నలుగురు కలిసి ఒక అంత క్రౌడ్ లో ఫ్యామిలీతో వెళ్ళడం వేస్ట్, చాలా తక్కువ. వాళ్ళది పైగా చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు రావద్దు. ముఖ్యంగా కొంతమంది అల్లు అర్జున్ గారిదే తప్పు, ఆయన రావడం వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఉండదు, అల్లు అర్జున్ అని కాదు, అల్లు అర్జున్ కాదు, ప్రభాస్ మూవీ వస్తే ప్రభాస్ కూడా వస్తాడు. ఎవరు మూవీ ఉన్నా వాళ్ళ ఫస్ట్ డే కంపల్సరీ వస్తారు, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి. వాళ్ళ తప్పు లేదు, ఏమంటే బందోబస్తు ఎక్కువ చేసుకోవాలి అంతే. వీళ్ళే పోలీస్ సిబ్బందిని ఎక్కువగా ఉంచి ఇంతకు ముందు జరగకుండా థియేటర్ వాళ్ళు చూసుకోవాలా, పోలీసు వాళ్ళు మొత్తం చూసుకోవాలా, ప్రికాషన్స్. పెద్ద హీరో వస్తున్నట్టే కంపల్సరీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఫ్యామిలీతో రావడం ఫస్ట్ డే తప్పు, ప్రీమియర్ కి తప్పు. అది సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది కదా, ఒక మహిళ చనిపోవడం జరిగింది. అసలు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దానికి బాధ్యత ఎవరు అనుకుంటున్నారు? అది చాలా బాధాకరం. ఏంటంటే వాళ్ళ గిట్ట ఏదో సినిమా చూడాలి, హీరో వాళ్ళని చూడాలని అనుకుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ ఏమైందంటే ఇట్లా ప్రాణాలే పోయేటట్టు ఉందనుకుంటే వాళ్ళు రాకపోవు మేబీ. సరే, ఇది యాజమాన్యం, నెక్స్ట్ అక్కడ భద్రతా సిబ్బందిది పొరపాటు ఉంటది. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి చూసుకొని ముందే అబ్జర్వేషన్ చేసి చెప్పాలి వాళ్ళు. కానీ అది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్, అది కలెక్టర్ నుంచి వెళ్ళి వాళ్ళది ప్రాబ్లం ఉంటది. వాళ్ళు చూసుకోవాలి. ఎట్ ఎ టైము అల్లు అర్జున్ గిట్ట స్పందించి వాళ్ళకు తగినంత న్యాయం చేయాలి అంతే. అయితే
అసలు ఎందుకని ఇంత ఇంత క్రౌడ్ లో ఆ టైం కి ఫ్యామిలీని వేసుకోవడం వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. కొంతమంది అల్లు అర్జున్ గారి తప్పు రావడం అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటాం అంటే ఏదో ఎక్సైట్మెంట్ ఉంటది కదా ఆ జనాలలో. దొరికి ఆయన సంతోషంగా జనాలలో ఇంకోటి ఏంటంటే అది కంటిన్యూగా పాటలు రిలీజ్ చేయడం, ఆ సినిమా అదేది ప్రీ రిలీజ్ దాని నుంచి వెళ్ళే మంచిగా పాటలు రిలీజ్ చేయడం ద్వారా వాళ్ళు కొంచెం ఉత్తేజపడి చూడాలి, అల్లు అర్జున్ చూడాలి అనే అవగాహన లేక వెళ్ళిర్రు. చిన్న పిల్లల్ని పిల్లలను తీసుకుపోవడం వల్ల అక్కడ ఒకేసారి రావడంతో తొక్కిసలాట అయిందని అంటుర్రు. మరి నేను గిట్ట చూడలేదు, కానీ తెలిసిన తర్వాత అబ్బో చాలా వరకు సినిమాలకు దూరంగా ఉండడం అవుతాం అని నాకు అనిపిస్తుంది. ముందు ముందు ఎలాంటివి జరగకుండా అవేర్నెస్ రావడానికి ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? ఇలాంటివి జరగకుండా రావాలంటే చాలా మంది మోటివ్ గా ఉండాలి. అసలు క్రౌడ్ లో అసలు చాలా వరకు ఇది నేను అనేది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ దే ప్రాబ్లం. క్రౌడ్ ఉంటది, ఏంటైనా ఉంటది, యాజమాన్యం క్రౌడ్ థియేటర్ యాజమాన్యంతో పాటు ఈ అడ్మినిస్ట్రేటివ్ కరెక్ట్ లేకనే ఇలాంటివి జరుగుతాయి. చాలా వరకు ఎడ్యుకేషన్ అయినా అవగాహన లేకపోవడం, అసలు హీరోల పట్ల అంత అవగాహన అంత ఎందుకు చూపిస్తారో అర్థం కాదు జనాలు. ఆ, నన్ను అడిగితే screen మీద కనిపిస్తది కదా పాటలు, డాన్సులు, డైలాగ్. అది కొంతవరకే, ఒక 5 నిమిషాల వరకే. తర్వాత మళ్ళా బయటికి వస్తే అసలైన రియాలిటీ కనబడుతుంది. రియాలిటీలో ఉండాలి. చాలా మంది అది ఫిలిం లో ఉండి అది సినిమా పిచ్చిలో ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ జరిగేది వేరే ఉంటది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు తగిన న్యాయం జరగాలి. ఎందుకంటే అది కలెక్టర్ చొరవతోని చేస్తే బాగుంటది. బాబు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇప్పుడు బాబు క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు. అయ్యో, అది అది ఇక అది తొందరగా కోలుకోవాలని మేము గిట్ట కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే.